అక్కడ పక్కన కూర్చోవడమే, చివరికి ఆడి నుంచి పరిపాలన నడుపుతాడు రేపటి నుంచి ఎవడికాడు. కాబట్టి అది వీళ్ళు ఉన్నంత వరకు ఓకే, వీళ్ళు మారితే ప్రభుత్వం రేపు దొంగలది రాజ్యం అవుతుంది. ఒకవేళ సిబిఐలో ఇంకోటి కేసు పెట్టినా కూడా అయితే ఈసారి అయితే ఎవడు కేసులు కూడా పెట్టరనుకోండి, సీఎంఎల్ని జైల్లో పెట్టరనుకోండి, జరిగిపోతుంది. ఈ బిల్లుతో పెద్ద ప్రమాదం ఏమి ఉండదు వాళ్ళకే. ఇప్పుడు ప్రమాదం వీళ్ళు పెట్టింది ఏంటంటే 30 రోజుల పైన గనక జైల్లో ఉండేటట్టయితే ఆటోమేటిక్ అనర్హత అన్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాదనడానికి అప్పుడే ఉండుంటే కేజ్రీవాల్ అప్పుడే అయిపోయింది, అందుకని పెడుతున్నారు. కానీ సాధ్యం కాదనుకుంటాను. బిల్లు పాస్ ఈవెన్ కోర్టులోనైనా కొట్టేస్తారు దాన్ని, ఆ చట్టం చెల్లుబాటు కాకపోవచ్చు. సార్ ఫైనల్ గా అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్ లేదంటే ఇంకోటో, లేదా మొన్న మోడీ కూడా అన్నారు మీరు బంగారాలు కొనద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు దాని మీద. ఇప్పుడు ఒక పతాక స్థాయికి వెళ్ళి ఇప్పుడు పతన స్థాయికి పడిపోతుందా బంగారం వాల్యూ? అలా అయితే గనక మార్కెట్ దెబ్బనే కాదు, మన భారతదేశంలో కూడా ఒక్కసారిగా వాణిజ్యం లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే బేసిక్ గా నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చాక భారతదేశంలో 70% అమ్మకాలు పడిపోయింది. ఆ ఆస్పెక్ట్ లో తప్పించి ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో ధర తగ్గిస్తున్నారు, నెంబర్ 1. రెండవది ఇంటర్నేషనల్ గా డాలర్ రేటు పటిష్టపడింది. అంటే డాలర్ ఇది వరకు తో పోల్చుకుంటే ఇప్పుడు రూపాయి బలపడింది, కాబట్టి ఇక్కడ రూపాయి తగ్గింది.